రేషన్ బియ్యం కేసు విచారణ ఎంతవరకు వచ్చింది? కేసు విచారణ ఒక అడుగు ముందుకు పడిందా? సినిమా డైలాగ్స్ రిపీట్ అవుతున్నాయా? విచారణలో పేర్ని నాని వైఫ్ సమాధానం చూసి పోలీసులే షాక్ అయ్యారా? అసలేం జరిగిందనేది ఒకసారి లోతుల్లోకి వెళ్దాం. వైసీపీ నేతలు ఏ పని చేసినా చాలా తెలివిగా, జాగ్రత్తగా చేస్తారనే ప్రచారం ఉంది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఇష్టానుసారంగా చెలరేగిపోయారు నేతలు. కొందరు నేతల మీద అవినీతి ఆరోపణలు తీవ్రమయ్యాయి. ఈ విషయాన్ని కూటమి సర్కారే బయటపెడుతోంది. అందులో ఒకటి రేషన్ బియ్యం మాయం కేసు. ఈ వ్యవహారంలో తీగ లాగితే డొంక కదులుతుంది. ఇందులో ఏ1గా మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ పేరు కూడా చేర్చారు. విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో రీసెంట్ గా ఆమె బందర్ పోలీస్ స్టేషన్లో తన లాయర్లతో కలిసి విచారణకు హాజరయ్యారు. మొత్తం అధికారులు 45 ప్రశ్నలు సంధించారు పోలీసులు. అందులో చాలా ప్రశ్నలకి తనకు తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదు అనే జవాబులే ఎక్కువగా వచ్చినట్టు తెలుస్తోంది. నిందితురాలు చెప్తున్న సమాధానాలు విని పోలీసులకు చెమటలు పట్టాయంటున్నారు. దేనికి కరెక్ట్‌గా ఆమె సమాధానం చెప్పలేదట. ఈ క్రమంలో 'అదుర్స్' మూవీ ఎన్నిసార్లు చూసారో తెలీదు గానీ, అందులో విలన్ ఎన్టీఆర్ మధ్య సంభాషణ గుర్తు చేసుకున్నారు పోలీసులు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను అనే 3 డైలాగులు పదే పదే రిపీట్ అయ్యాయని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా నిర్మాత వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. గోడౌన్ నిర్మాణం ఎప్పుడు చేశారు? ఎలా చేశారు? ఎవరి పేరు మీద ఈ గోడౌన్ ఉంది? ప్రభుత్వానికి ఎప్పుడు ఎంత అద్దె చెల్లించారు? బియ్యం నిల్వలను మీరే చూసారా? గోడౌన్ నగదు లావాదేవీలు చూసిందెవరు? ఈ మధ్య కాలంలో ఎంత చెల్లించారు? రైస్ ఎక్కువగా స్టోర్ చేయడానికి కారణాలేంటి? ఇలాంటి దాదాపు 45 ప్రశ్నలు సంధించారట. తనకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో గోడౌన్ మేనేజర్ ఈ వ్యవహారం చూసుకునేవారని చెప్పారట జయసుధ. తనకు తెలియకుండా బియ్యం పక్కదారి పట్టించారని మేనేజర్ మీద నెట్టేసినట్టు తెలుస్తోంది. అలాగే తన భర్త గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఆమె లీక్ చేసినట్టు తెలుస్తోంది. విచారణకి మరోసారి అవసరమైతే తాను వస్తానని కూడా చెప్పారట. విచారణ తర్వాత అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోయారు. మరోపక్క పేర్ని నానికి సంబంధించి ఇంకొక న్యూస్ వైరల్ అవుతోంది. పేర్ని నాని కుటుంబానికి చెందినటువంటి గోడౌన్‌లో బియ్యం నిల్వలు తేడా రావడం అనేది ఒక అంతర్జాతీయ సమస్య అయినట్టు ఇప్పుడు రాష్ట్రంలో రాద్ధాంతం జరుగుతోంది. బియ్యం నిల్వల్లో వచ్చినటువంటి తేడాకు సంబంధించి పేర్ని నాని కుటుంబాన్ని, భార్యని చివరికి మేనేజర్‌ని కూడా శిక్షించగలగడం అనేది కష్టం అనే సంగతి పోలీసులకు, ప్రభుత్వానికి తెలుసు. నిబంధనల ప్రకారం నిల్వల్లో తేడా వస్తే బియ్యం ధరకు రెట్టింపు జరిమానా విధిస్తారు. దాన్ని గోడౌన్ యజమాని చెల్లించాలి. ఆ వ్యవహారం ఆల్రెడీ పూర్తయింది. అధికారులు జరిమానా విధించడము, పేర్ని కుటుంబం చెల్లించడం కూడా జరిగింది. కాకపోతే కాకినాడ పోర్టులో ముడిపెట్టి రేషన్ బియ్యం విదేశాలకు స్మగ్లింగ్ అవుతుందని ప్రచారం చేస్తున్నారు కూటమి పెద్దలు. ఈ స్మగ్లింగ్ వ్యవహారాన్ని పేర్ని గోదాముల్లో బియ్యం నిల్వల తేడాలను ముడిపెట్టి ఈ రకమైనటువంటి కేసు పెట్టాలనుకుంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న విచారణ పర్వం వెనక అసలు ఉద్దేశం అదే. అయితే ఒక రకమైనటువంటి వాదన తెర మీదకి తెస్తే ఈ వ్యవహారంలో పేర్ని నాని చాలా సేఫ్‌గా ఉంటారని, వ్యవహారం కోర్టు వరకు వెళ్తే తర్వాతైనా సరే పేర్ని వాదనకి కవచంలా వాడుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. పేర్ని నాని తరఫున స్వయంగా ప్రభుత్వ అధికారులకు లేఖ రాసే వరకు ఆయన గోడౌన్‌లో బియ్యం నిల్వలు తేడా వచ్చినట్టు బయటపడలేదు. ఆయన లేఖ తర్వాతే అధికారులు కదిలి ఓసారి తనిఖీలకు వెళ్లారు. ఆయన చెప్పిన మొత్తం కాకుండా మరింత వ్యత్యాసం నిల్వల్లో ఉన్నట్టు గుర్తించారు. వారు గుర్తించినటువంటి మొత్తానికి జరిమానా విధించి చెల్లింపు జరిగింది. అయితే రెట్టింపు ధరని జరిమానాగా చెల్లించడానికి సిద్ధపడినట్లు పేర్ని నాని అలాంటి నిబంధనల గురించి అవగాహన ఉన్న ఆయన అసలు ఈ రాద్ధాంతం ఏమీ లేకుండా తప్పించుకుని ఉండడం చాలా సులువైన సంగతి. ఎంత బియ్యం నిల్వైతే తేడా వస్తున్నాయో ఆ మేరకు బియ్యం నిల్వలు భర్తీ చేసి తేడా వచ్చిన సంగతి బయటికి చెప్పకుండా ఉండిపోతే ఈ సంగతి ఎప్పటికి బయటకొచ్చేది కాదేమో. అదే క్వాలిటీ బియ్యాన్నయినా మిల్లర్ల వద్ద కొని నిల్వల్లో తేడా పూరించాలనుకుంటే జరిమానా కట్టిన మొత్తానికంటే తక్కువ ఖర్చుతో పని అయిపోయేది. కానీ నిజాయితీగా బియ్యం నిల్వల్లో తేడాని తన వంతుగా లేఖ రాసినందుకు తన పేరు స్మగ్లింగ్ కేసుల్లో ముడిపెట్టాలని చూస్తున్నారని, తనను వేధించాలని ప్రయత్నిస్తున్నారని పేర్ని నాని వాదిస్తే అది సేఫ్ జోన్‌లో ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు.